కాండం 38వ అధ్యాయంలో ఆమె చాలా హార్డ్ పని చేసింది. అది మనం ఊహించలేనంత హార్డ్ పని. తనకి తన భర్త చనిపోయాడు. తన మరిది గారు కూడా చనిపోయారు. సో, ఇంకో మరిది గారు ఉన్నారు. వాడిని ఇవ్వలేదు యోధ. సో, ఈమెకి ఆ సిట్యుయేషన్ అర్థమైంది. అలా ఉండి లాస్ట్‌కి వేశ్యలా నటించి తన మామగారి ద్వారా గర్భాన్ని ధరించింది. ఈళ్ళ మామగారు తెలియక ఆమె గర్భం ధరించింది అనగానే రండి బయటికి తీసిరండి, కాల్చేస్తాను, చంపేస్తాను, పీకేస్తాను అని అరిసినాడు. అరిస్తే ఈయన యొక్క గుర్తులన్నీ పంపించింది. ఇతని వల్ల నేను గర్భం ధరించానండి. ఈయనకి నోటి మాట పడిపోయింది. అప్పుడు ఒక చక్కటి మాటాడు. ఈమె నాకంటే నీతిమంతురాలు. తామారు చేసిన దాంట్లో నీతిమత్వం ఏముంది? ఆమె కుటుంబం కోసం డేర్ చేసింది. కుటుంబం కొరకు ఎవరు ఊహించిన పని చేసింది అది. నువ్వు ఏం చేసేవు అనేది ఇంకోడు ఏమనుకుంటాడు, ఆడేమనుకుంటాడు, ఈ గాలి చేస్తాడా, ఆడి పీకేస్తాడా, అదంతా కాదు. అది కుటుంబానికి మేలుకరమైనదేనా? కుటుంబాన్ని నిలవబెట్టేదేనా? సో, కాలం మారిపోతే చట్టాలు మారుతాయి. మేనమామ చెయ్యివ్వడానికి బదులు స్నేహితులు కూడా చెయ్యిచ్చేస్తారు రేపు పొద్దున్న. మారిపోతాయి. కుటుంబ చట్టాలు ఎలా పడితే అలా మారిపోతాయి. కానీ కుటుంబంలో ఎస్పెషల్లీ దేవుని కుటుంబంలో జీవించేటప్పుడు దేవుని ఉద్దేశాలు ఎప్పుడు మారవు. కుటుంబ వ్యవస్థ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విధానాలు ఎన్నటికీ మారవు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేశారు. మనం రకరకాల విధానాలు మార్చుకోవచ్చు. కానీ కుటుంబం కొరకు కుటుంబంలో అందరూ పని చేయాలి. ఈవెన్ బయట పరిస్థితులన్నీ పాడైపోయినాయి. బయటోళ్ళు ఎవరు నీకు మాదిరి లేకపోవచ్చు. రూతుకి, నయోమికి, బోయజ్‌కి మాదిరిలు ఎవరు లేరు. న్యాయాధిపతుల కాలం చీకటి కాలం. కానీ అవతల వారికి అవసరతలో బంధుత్వాన్ని